కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాన్ని ప్రైవేట్ పరం చేయనున్నారు. తిరుపతిలోని నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న భవనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి శ్రీవారి పాదాల చెంత అలిపిరి దగ్గర ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ పరిపాలనా భవనాలను టూరిజం శాఖ నిర్మించలేక చేతులెత్తేసింది. రూయా ఆసుపత్రి ఎదురుగా 3 ఎకరాల సొంత స్థలంలో ఏపీ టూరిజం శాఖ శాశ్వత భవనాలు నిర్మించేందుకు 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 6 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. 110 గదులు, అత్యాధునిక ఫంక్షన్ హాల్ తో టూరిజం శాఖ సొంత కార్యాలయం కోసం నిర్మాణాన్ని చేపట్టారు. 15 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ భవనాన్ని ఇప్పుడు పూర్తి చేయకుండానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు పర్యాటక శాఖకు సంబంధించి రుయా హాస్పిటల్ సమీపంలో ఉండే ఆ 5 అంతస్తుల భవనాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. వాళ్ళ అయిన వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేదా చంద్రబాబు నాయుడు గారి బంధువులకో అది 35 సంవత్సరాలు లీజ్ ఇచ్చేసి ఆ స్థలాన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ఎంతవరకు సమంజసము? చేస్తున్న పనులను సైతం నిలిపివేసి ప్రైవేటు వ్యక్తులకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం మానేయడంతో భవనం మొండిగూడాలతో దర్శనమిస్తోంది. పర్యాటకానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని మాత్రం ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. అద్దె గదుల్లో నడిపితే అధికారులకు కమిషన్లు వస్తాయని, సొంత భవనంలోకి వెళ్తే అవి కూల్పోతారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తిరుపతి నడిబొడ్డును నిర్మిస్తున్న ఈ భవనం పూర్తయితే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుందని అధికారులకు సైతం తెలుసు. అయినా టూరిజం శాఖ ప్రైవేటు వైపే మొగ్గు చూపుతూ ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి తెర వెనకాల ప్రయత్నాలు జరుపుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ హోటల్ పూర్తి దశలు 90% పూర్తయింది. మిగిలిన 10% పూర్తి చేసి ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే విధంగా టెండర్లు కాల్ఫర్ చేశారు. దాని కారణంగా వీళ్ళు ఇచ్చిన కోడ్ ప్రకారం ఎక్కువ మంది టెండర్లు పాల్గొనకపోవడం వల్ల ఇప్పటికే 2-3 సార్లు వాయిదాలు పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టాలని అంటున్నారు.